హాయ్ అండి. ఈరోజు వంకాయ బజ్జీ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు వంకాయలు, అలాగే 3 టమాటాలు తీసుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుందాం. ఆ వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది. కూర కూడా టేస్ట్ బావుంటుందండి. చూడండి వంకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. పిల్లలు వంకాయలంటే ఇష్టపడరు. ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఈజీగా తినేస్తారండి. చూడండి మొత్తం ఇలా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నీట్‌గా ఒకసారి కడిగేసుకొని కుక్కర్‌లో వేసేసుకుందామండి. కుక్కర్‌లో వేయడం వల్ల 2 విజిల్స్‌కే మెత్తగా అయిపోతుంది. త్వరగా ఉడుకుతుందండి. చూడండి అన్నీ ఇలా కుక్కర్‌లో వేసుకుంటున్నాను కట్ చేసిన వంకాయలు. అలాగే టమాటాలు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి దీంట్లోనే. చూడండి అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కారం కూడా వేసుకుందామండి. కారం ప్లేస్‌లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్. నేనైతే కారం వేసుకుంటున్నానండి. చూడండి స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 ½ స్పూన్ వేసుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇట్లా కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ రానిద్దామండి. చూడండి 2 విజిల్స్ తర్వాత ఇలా వచ్చింది చూడండి నేను చూపిస్తున్నాను. మూత తీసి చూస్తే ఇలా అయిపోయింది చూడండి. ఇప్పుడు మొత్తం పప్పు గుత్తితోటి మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ ఏం లేవు చూడండి. పిల్లలైతే ఈజీగా తినేస్తారండి. వంకాయ తినను అని ఇష్టపడరు కదా! అలా ఏం లేకుండా తినేస్తారు. చూడండి ఈ విధంగా మొత్తం రుబ్బుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కూర గిన్నె పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి దీంట్లో. చూడండి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి కట్ చేసి. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. చూడండి ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. మాడిపోవద్దు అలా అని. కొంచెం ఫ్రై అయితే టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే కూర టేస్ట్ అంత బావుంటుందండి. చూడండి ఇప్పుడు మొత్తం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకున్నాను ఈ విధంగా. ఒకసారి కలిపేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఉంచి దించేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టైం కూడా పట్టదండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. రెడీ అయిపోయింది చూడండి. అంతేనండి వంకాయ బజ్జీ కూర రెడీ అయిపోయింది చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.